చూడమ్మా, అటు చూడమ్మా, ఇటు చూడమ్మా. ఆద్య ఆద్య ఇటు చూడమ్మా బంగారు తల్లి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే దారిలో అయితే కృష్ణానది ఉంది. కంపల్సరీగా పడవ అయితే ఎక్కాల్సిందే. పడవ జర్నీ, బల్లకట్టు జర్నీ మీకు చాలా వీడియోస్లో చూపించా కదా. మాస్టర్ తీసుకొని వచ్చారు బండి మీద, పడవ దగ్గరికి డ్రాప్ చేశారు. పడవ దాటిన తర్వాత బస్ ఎక్కి అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాను. ఇంత హఠాత్తుగా రావడానికైతే హైదరాబాద్ నుంచి మా బాబు కోడలు వచ్చారనమాట, మనవరాళ్ళని తీసుకొని. అంటే మనవరాలంటే మా బావగారు వాళ్ళ మనవరాలు, నాకు కూడా మనవరాలే కదా, నేను నాయనమ్మనైతే అయ్యాను. ఆ చిన్న పాపను చూడటానికైతే నేను మా చెల్లి వాళ్ళు అయితే వచ్చామన్నమాట. ఇంక నేనైతే ఇటువైపు వచ్చాను. మా చెల్లి విజయవాడ అని చెప్పా కదా, తను అటువైపు అమరావతి నుంచి వచ్చింది. ఎప్పుడన్నా పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా పడవ కనిపిస్తే బోటు పడవ ఎక్కాలని భలే థ్రిల్లింగ్ అనిపించింది. మేము మాత్రం అమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు వచ్చినా ఈ పడవ ఎక్కాల్సిందే. పడవలో చూడండి మేకలు కూడా ఎక్కించారు. ఇంకా ఈ కృష్ణానదికి మేము ఇప్పుడు పడవ ఎక్కుతున్నాం కదా, అటు సైడ్ బల్లకట్టు రూట్ కూడా ఉందన్నమాట. కానీ బల్లకట్టు చాలా లేట్ అయిపోయిందండి. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తేనే బల్లకట్టు రన్ అయిద్ది అనమాట. ఇంక ఇటువైపు అయితే చిన్న చిన్న వెహికల్స్ అంటే మనకి బైక్స్ ఉంటాయి కదా, అవి ఉండి నార్మల్గా ఉండి జనం ఉన్నా కూడా స్పీడ్గా వేసేస్తారు. ఎక్కువ శాతం అయితే మేము పడవకల్లే వస్తాము. ఇంక ఇప్పుడు ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి కదా, ఈ ఎండాకాలం ఈ పడవ జర్నీ అయితే భలే థ్రిల్లింగ్ అనిపించింది. మనకి బయట ఎండ కానీ ఇంకా అక్కడ వాటర్ దగ్గర ఉంటే చల్లటి గాలి అయితే వస్తుంది. వాటర్ చూసారా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. 5 నిమిషాల్లో ఒడ్డుకి వెళ్ళిపోయిందండి ఈ పడవ. తర్వాత బస్సు ఎక్కి ఇంటికైతే వచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అయితే పొలం వెళ్ళారండి, ఇంకా రాలేదు. మా చెల్లి అయితే నాకన్నా ముందే వచ్చేసింది. నేను వచ్చేపాటికి పండు, స్వీటీ అందరూ వచ్చేసారు. ప్రదీప్కి విజయవాడలో ఎగ్జామ్ ఉందనేసి విజయవాడ వెళ్ళిపోయాడు. అందుకోసం ఇంక మా చెల్లితో పాటు కలిసి వచ్చారనమాట. నేను వెళ్ళేపాటికి బుడ్డమ్మాయిని తీసుకొచ్చి మంచిగా ఆడిచ్చి నిద్రపుచ్చారు. ఎండ అయితే మామూలుగా లేదు. పడవెక్కినప్పుడు చాలా చల్లగా ఉంది. తర్వాత బస్ జర్నీ చేసి వచ్చేపాటికి అదిరిపోయింది. చూడమ్మా బంగారు తల్లి, ఆద్యావా నువ్వు ఆద్యావా ఆద్యావా నువ్వు చూపించు స్వీటీ. ఆద్య బేబీ ఇటు చూడమ్మా. బాలు కళ్ళు చూస్తుంది. ఆద్య ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? తాతయ్యతోనా? చిన్న తాతయ్య. మా చెల్లి గురించి ఒక వీడియో తీయాలి. ఎంత చిన్నప్పుడు నన్ను ఎంత టార్చర్ చేసిందో అవన్నీ చెప్పాలి. ఏ స్వీటీ, మీ మమ్మీ చాలా గయ్యాలి కదా, చాలా గయ్యాలి. చిన్నప్పుడు ఇంకా అసలు ఆ విశేషాలన్నీ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత రాకాసి అనమాట. కాదు స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను 3 చెరువులు నీళ్ళు దాపించింది. ఏమేం చేసిందో పూర్తిగా ఒక వీడియో తీయాలి మా చెల్లి గురించి. చాలా మంది ఇటు అది చూడు. ఆద్య నువ్వు ఆద్య బంగారంగా. అరే ఒక చేత్తో ఫోన్ పట్టుకోండి, ఒక చేత్తో ఆద్య బంగారం.
ఆద్య 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 ఏడిపించింది మొత్తానికి. ఏంటమ్మి వచ్చిందా? అమ్మమ్మ అమ్మమ్మ ఆకలి అవుతుంది, అమ్మమ్మ ఆకలి అవుతుంది. గులాబ్ జామ్కి ఎంతమంది ఫేవరెట్లు అయిపోయారు. స్వీటీ నందిగంలో మునిగి అందుకూరులో తేలిందనమాట. ఇంతేనా స్వీటీ? ఆద్య ఆద్య మా మనవరాలు ఆద్య, బుజ్జి మనవరాలు. పొట్ట నిండిందా? బుజ్జి పొట్ట నిండిందమ్మా. ఏం చేస్తున్నారు? బాయ్ అసలు లడ్డు పచ్చికన్నలు నువ్వేం తినకూడదుగా, లేకపోతే నీకు కూడా ఎగ్ పప్పు తెచ్చేవాళ్ళం. ఏం ఇంకా కేక్, ఇంకా 5 నెలల్లో కేక్ పెడతాంలే నోట్లో ఫస్ట్ పుట్టినరోజుకి కదమ్మా. బాగుంది అని వచ్చినాయా? 2 అయితే ఒకటేమో కాటన్. సాయంత్రం స్నానం చేపించి ఒకటి ఇదే మెత్తగా ఉండుద్ది. పట్టిద్దా? ఎందుకు పట్టదు? జిప్పు ఉంది. ఎన్ని మోడల్స్ మీకు కావను, బుట్టలు కావును. ఆద్య బేబీ అన్నప్రాసం టయానికి ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏం పట్టుకుంటావు? బంగారం నీకు పెట్టుకుని తింటున్నారమ్మా లడ్డు. ఏమ్మా ఇంకా 1 monthలో పాయసం తిందు. నువ్వు కూడా తీయ కొట్టుద్ది. పాయసం తింటావా? పాయసం తింటావా? ఇది చూడమ్మా, అది చూడమ్మా, ఇది చూడమ్మా, అది చూడమ్మా, ఇది చూడమ్మా నాయనమ్మా. నవ్వింది 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 నవ్వింది. అమ్మ అమ్మే 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 ఏంటి పద్దుకు నిన్ను ఎత్తుకోవాలా? భయపడాలి. ఎక్సర్సైజ్ చేస్తుంది. ఏం పాట చేస్తున్నావు మా రాఘవ? ఏంటి ఆట ఆడుతుంది మేడం గారు. ఎవరు? అయితే వాళ్ళే గుర్తు వాళ్ళ డాడీ దగ్గర. ఆద్యతో అయితే భలేగా ఆడుకున్నామండి. ఎంత క్యూట్గా ఉందో కదా చిన్న పాప. ఇంకా మా చెల్లి వాళ్ళు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. బావగారు ఇల్లు పక్కనేనమాట. ఇంకా అమ్మ వాళ్ళు పొలం నుంచి అయితే రాలేదండి. ఇప్పుడే వచ్చే టైం అయింది, 12 అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వేరే వీడియోలో మా పేరెంట్స్ని అయితే చూపిస్తాను.